మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూదాకాలన్ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 149/1/1/1/1 శ్రీ వాసవి ఓల్డ్ ఏజ్ హోమ్ పేరిట స్థలం కొనుగోలు చేసి పట్టా చేయించుకుని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం చేసి వృద్ధులకు సేవ చేయాలనుకున్న నిర్వాహకులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వివరాలకు వెళ్తే బెల్లంపల్లి మండల్ బూదాకాలన్ గ్రామ పంచాయతీలో 20 గుంటల స్థలాన్ని శ్రీ వాసవి ఓల్డ్ ఏజ్ హోమ్ పేరిట కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రెవెన్యూ సింగరేణి తరపున స్థలం విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని హైకోర్టు నుండి రెవెన్యూ వారికి తమ స్థలం కొలిచి ఇవ్వాలని నోటీసు ఇచ్చినా ఇంతవరకు సర్వే చేసి తమ భూమి తమకు అప్పచెప్పడం లేదని నిర్వాహకులు మంచల రత్నాకర్ సముద్రాల రామయ్య వాపోతున్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ చేను రవికుమార్ మాట్లాడుతూ శ్రీ వాసవి ఓల్డ్ ఏజ్ చారిటబుల్ ట్రస్ట్ వారు వృద్ధులకు సేవ చేయాలని రిజిస్ట్రేషన్ చేసుకున్న పట్టా భూమిలో ఓల్డ్ ఏజ్ నిర్మాణం కోసం పనులు చేపడుతున్న తరుణంలో ఎవరు పడ్డ ఇబ్బందులకు గాను హైకోర్టు నుంచి సర్వే నెంబర్ 149 వచ్చిన నోటీసులను రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదన్నారు. వెంటనే సర్వే నిర్వహించి వారి భూమి వారికి అప్పచెప్పాలని, లేని ఎడల న్యాయం కోసం తిరిగి కోర్టుకు వెళ్తామన్నారు. ఊరు మొత్తం చెప్పాలి. ఊరు అంతా చెప్తాను. సింగరేణి ల్యాండ్ 8 కేజీ ఉన్నది, దిమ్మలు కట్టి 8 కేజీ ఉన్నది. మాకు మెమో ఉంది సార్. మాకైతే మెమో ఉన్నది. మాకు ఇప్పుడు గొడవలని మాకు ఇంటెన్షన్ ఉంది. మీకు ఒకటి సార్ ఏం చెప్పినాడంటే, ఇప్పుడు అవి 2 కొలిస్తే వెళ్ళేటట్టున్నాయి కాబట్టి మీ సార్తో మాట్లాడి, సార్ వచ్చినాక శాంతి దృష్ట్యా సార్ వచ్చినాక మాట్లాడినాక అప్పుడు సర్వే చేయండి, వీళ్ళు పోస్ట్ పోన్ చేయండి అని చెప్పాను. అది మీరు చెప్పండి, మేము చెప్పినామని ఏం చెప్పారా సార్? సార్ వాళ్ళు వచ్చి ఆపిల్లని చెప్పు, ఎస్ఐ సార్ వాళ్ళు వచ్చి అంటే మీరు కూడా చెప్పొచ్చు కదా మీ సార్కు. సార్ చెప్పాలి. ఇక్కడ లొల్లి అయితే మీ డ్యూటీకి వచ్చిన కాబట్టి నన్ను డ్యూటీ అని తెలియదు. అట్లా ఏం చెప్పాము, మీరు చెప్పినట్టు నేను చెప్పాను. గ్రామ పంచాయతీ బూద కన్నాలలో మేము సర్వే నెంబర్ 149/111 రవి గారి దగ్గర కొనుక్కున్నాం. దానికి రిజిస్ట్రేషన్ అయింది, నాలగట్టినాం, మేము బోర్వెల్ వేసాం. అంతా వేసినాక ట్రాన్స్ఫార్మర్ పెట్టించినాక సింగరేణి వాళ్ళు వచ్చి ఆ జాగా 172 మాది అని మా మీద పోలీస్ స్టేషన్ పిలువచ్చింది, టీ టౌన్ పోలీస్ స్టేషన్. పోలిస్తే మేము మన హైదరాబాద్ పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాం. 30 రోజులల్లో కోర్టు ఆర్డర్తో మా జాగను మామూలు కొలిసి ఇవ్వమని చెప్పారు. చెప్తే దాన్ని కొలవట వేరే మాకు 2 సార్లు వచ్చాము. 2 సార్లు వస్తే అదే వేరే 172 వెళ్తాను, కానీ మాది కొలవకుండా చాలా నిండాం. మేము ఇలా పొద్దున 8 గంటల నుంచి ఇక్కడ ఉన్నాం, ఎలాంటి రూల్స్ లేదు. దానికి ఇబ్బందులు పెడుతున్నారు సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళు కానీ, సింగరేణి వాళ్ళు కానీ. సింగరేణి వాళ్ళ మాట వింటాను కానీ మా మాట వినలేకపోతాను. దానికి మాకు 149/111 కొలిసి ఇచ్చేయడానికి అవసరం ఉన్నది. దీనికి ఆ కోర్టు ద్వారా ఎట్లా ఉన్నదో దాన్నే ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. వాసవి ఓల్డ్ ఏజ్ హోమ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఈ యొక్క బెల్లంపల్లి పెద్ద మనుషులు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టడానికి ముందుకు వచ్చినారు. అయితే దీనికి సింగరేణి వాళ్ళు గత కొద్ది కాలం రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకని గౌరవ హైకోర్టును సంప్రదించడం జరిగింది. ఒక ఆర్డర్ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. అయితే 30 రోజులలో ఏదైతే ఉందో ఈ యొక్క కేసును డిస్పోజల్ చేసి హద్దులు పెట్టి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఉంది. ఏది సర్వే నెంబర్ 149/1/1/1 20 గుంటలు మాత్రం ఉంది. అయితే ఈ 149/1/1/1 ఏదైతే ఉందో దాన్ని కొలవకుండా మిగతా సర్వే నెంబర్లు కొలిసి ఈరోజు మరలా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీసు రత్నాకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో ఏముంది, 172 ప్రస్తావన ఎందుకు వచ్చింది, 149/1/1 మరియు 172 గ్రామము బూదాకాలన్ మండలం బెల్లంపల్లి సర్వే సీమ నిర్ణయం చేయాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ 172కు మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు కావాల్సింది 149/1/1/1 20 గుంటలు హైకోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ
వారు ఏదైతే ఉందో ఈ 149/1/1/1 కొలవకుండా 172ను కొలిసి మాకు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థకు ఆటంకం కల్పిస్తున్నారు. అదే కాక ఈ సింగరేణి వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కొల్లుడై వీళ్ళకి అన్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ హైకోర్టును ఏదైతే ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ ప్రకారమే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.